ఇది షష్ఠి రోజున ఆయనకి పూజ. 6 ముఖాలతో ఉంటాడు షణ్ముఖుడు. ఆయన యొక్క మంత్రం షడక్షరి. 6 అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది. పెద్దలు దీని గురించి మాట్లాడుతూ ఈ 6 అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉండడం, ఈ 6 అంకెకి సుబ్రహ్మణ్యుడికి ఉన్న ప్రధానమైన సంబంధం కేవలం దేవతా సైన్యాన్ని రక్షించడం, రాక్షస సైన్యాన్ని పరిమార్చడం అన్న దానిలో ఉన్న అంతరార్థం బాహ్యంలో రాక్షస సంహారం ఒక్కటే అయితే ఆయనకి భక్తులకు ఇచ్చే కటాక్షం ఏమిటి? ఇప్పుడు సుబ్రహ్మణ్య ఉపాసన చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? మనం ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేశారు, ప్రతిరోజు ఇంతమంది వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపాసన చేస్తారు. సుబ్రహ్మణ్యానుగ్రహం పొందాలి అని ప్రతివారు కోరుకోవడానికి, సుబ్రహ్మణ్యుణ్ణి ఉపాసన చేయడానికి అసలు ప్రధానమైన కారణం ఏమి అంటే ఆయన షణ్ముఖుడు కావడమే, ఆయన తత్వమంతా 6 మీద ప్రకాశించడమే. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఇక్కడికి తీసుకొచ్చినవి కానీ, ఇక్కడికి సంపాదించినవి కానీ, ఇక్కడ పొందినవి కావి, ఇవేవి కూడా అతను తరించడానికి మార్గాలు కావు. ఇక్కడ ఏది పొందానని అనుకుంటున్నాడో ఇవన్నీ కూడా చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసినప్పుడు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఒక్క మనుష్య జన్మకి మాత్రమే మిగిలిన జన్మల కన్నా కూడా ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉన్నది. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ అంటారు కదా మహానుభావుడు వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు. ఆ మొట్టమొదట అసలు మనుష్యుడై పుట్టడం, ముముక్షువు కావడం. మోక్షం అంటే ఏమిటి? నేను ఎలా మోక్షం పొందాలి అన్న తాపత్రయం ఏర్పడడం. మహాపురుష సంశ్రయ, మహాపురుషుణ్ణి ఆశ్రయించగలగడం. ఈ 3 లభించడం ఏ జన్మలో లభిస్తుంది? ఒక్క మనుష్య జన్మలోనే. 84 లక్షల జీవరాశులలో మనుష్య జన్మ యందు వినా ఏ ఇతర జన్మ యందు కూడా గురువు గారిని ఆశ్రయించడం కానీ, శాస్త్రాన్ని పరిశీలించడం కానీ, నేను ఎలా సత్కర్మానుష్ఠానం చెయ్యాలి అన్న దాని గురించి ఆలోచించడం కానీ సాధ్యం కాదు. శ్రద్ధ ఏర్పడడం అన్న మాట మనుష్యునికి ఒక్కడికే అన్వయం. శ్రద్ధ అన్న మాటకు అర్థం నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుని వెళ్ళడం కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా అంటే ఇది చెయ్యాలి అని చెప్పవలసి వస్తే దానికి ప్రమాణము శాస్త్రం ఒక్కటే. మనుష్యుల యొక్క బుద్ధి ప్రమాణమైతే నేను చెయ్యమంటాను, ఇంకోటి చెయ్యొద్దంటాడు.